ఇప్పుడు చూడండి టీవీ5 శివ అంట ఈయన ఎవరో మరి అప్పుడప్పుడు కనపడుతుంటాడు. కొడక కేసు పెడతా, కొత్త వదినకి కోపం వచ్చిందోయ్, పిచ్చి ముదిరింది ఇక పిచ్చి ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జైల్లోనే భారీ కుట్ర, అమ్మ దొంగ. ఎవరిది? ఎవరు దీని మ్యానుఫ్యాక్చరింగ్? తెలుగుదేశం కాదా? ఎవరి శివ? ఎవరి టీవీ5? ఇది భావస్వేచ్ఛ ప్రకటనకి అనుకూలమా? చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి అని అడుగుతా ఉన్నా. టీవీలో సాక్షాత్తు ఇది టీవీ5 శివ అనేది ఒక యూట్యూబ్ ఛానల్. ఏదో యూట్యూబ్లో చూస్తుంటా విపరీతం రోజు పచ్చిబూతులు మాట్లాడే కార్యక్రమం చేస్తారు. దీనితో ఏబిఎన్ ఉంది. వెంకటకృష్ణ పాపం పూర్వం మంచి జర్నలిస్ట్ అనుకున్నాం. పాపం ఏం చేస్తాడు ఆయన మాత్రం. ఏబిఎన్ వాళ్ళు జీతం ఇవ్వలేదు, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు. ఏబిఎన్ వెంకటకృష్ణ చూడండి ఒకసారి. జోకర్లా మారిన జగన్ అంట. ఫేక్ జగన్ దమ్ముందా మా ఎండీని టచ్ చేయి, వాళ్ళ ఎండీని టచ్ చేయాలంట. సినిమా డైలాగ్. లుచ్చా నాకో కడుపుకు అన్నం తింటున్నావా లేక వదిలేసి జగన్ కళ్ళు దుబ్బాయా? ఇది వెంకటకృష్ణ అంటాడు ఏబిఎన్లో. చంపడం నరకటం జగన్ సాంప్రదాయం. ఇది వెంకటకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో, రాధాకృష్ణ గారి ఛానల్లో ఆయన మాట్లాడతాడు. ఇది భావస్వేచ్ఛ ప్రకటన. చంద్రబాబు నాయుడు గారు చేసే భావస్వేచ్ఛ ప్రకటన. వీళ్ళేం మాట్లాడటానికి వీల్లేదు, వీళ్ళేం టచ్ చేయడానికి వీల్లేదు, వీళ్ళ మీద కేసులు పెట్టడానికి వీల్లేదు, వీళ్ళ మీద కేసులు పెట్టరు మీరు. ఇది మేము సైకోలమి, మా సోషల్ మీడియా సైకో. సోషల్ మీడియా మాది లేదు, మీది లేదు. సోషల్ మీడియా అంటే సోషల్ మీడియానే. మాకు అనుకూలంగా ఒక సోషల్ మీడియా ఒక ఆయన ఉంటాడు, 2 రోజులు పోయిన తర్వాత మాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు నచ్చకపోతే. సోషల్ మీడియా అనేది ఏమి అది ఎవరి చేతుల్లో ఉండేటువంటి అంశం కాదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదొకటి. ఈ టీడీపీలో 5 నెలల్లో జగన్ గారిపై వాడిన పదజాలం టీడీపీ అఫీషియల్ పోస్టులు. ఇవన్నీ కూడా టీడీపీ అఫీషియల్ పోస్టులు. చూడండి ఆ 3 ఎలా ఉన్నాయో. భారతమ్మ గారు బొమ్మ వేశారు, లండన్ జగన్ దంపతులు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా రాశారు. భారతమ్మ గారిని కూడా దీనిలో పెట్టి ఇది మాత్రం సహించవచ్చు, దీన్ని మాత్రం శభాష్ అనవచ్చు. దీని మీద కేసులు పెట్టడానికి వీల్లేదు. వీరిని పట్టుకురారు, ఎందుకంటే అధికార పార్టీయే కాదు, దానికి ఇంకొక తిరకాసు ఉంది, అది కూడా చెప్తా ఆఖరిలో. మళ్ళా రెండోది, టీడీపీ 5 నెలల్లో జగన్ గారిపై వాడిన పదజాలం టీడీపీ అఫీషియల్ పోస్టులు. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి కాదు ఆయన, మంత్రే కాదు, కాబోయే ముఖ్యమంత్రి అంట, అది మనకు తెలియదు. ఆయన వాడే పదజాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓసారి ఓడిపోయి రెండోసారి గెలిచినటువంటి మహానుభావుడు ఆయన మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, టీడీపీ 5 నెలల్లో జగన్ గారిపై వాడిన పదజాలం. మళ్ళా ఇంకోటి ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చిత్రీకరించి ఆ ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా అసహ్యంగా మాట్లాడేటువంటి మాటలు ఇవి. దీని గురించి వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అని రాస్తారు. ఇది సన్మార్గుల కర్మాగారం అని అడుగుతా ఉన్నా. చెప్పండి. ఇది టీడీపీ ఫాలోయర్స్ వీళ్ళు ట్వీట్లు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బొమ్మేశారు అక్కడ. ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం. ఆ పక్కన ఏపీ రాష్ట్రానికి దరిద్రం అంట. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు, మరి షర్మిలమ్మ గారి భర్త భారతి గారు, వారి పిల్లలు, వారి మనవలు ఉంటే ఏపీకి పట్టిన దరిద్రం అంట. చంద్రబాబు నాయుడు గారేమో మరి ఏపీకి పట్టిన అదృశ్యమో మా అదృష్టమో మరి ఏమో మనకు తెలియదు. ఇదిగో టీడీపీ ఫాలోయర్లు మళ్ళా ఇంకో ట్వీట్. రక్త పింజరు, సాక్షి పింజరు భారతమ్మ గారిని, ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని వేసి ఒక పరుష పదజాలంతో మాట్లాడేటటువంటి మాటలు. ఇంకొక ఆమె పాపం తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని ఫారెన్లో ఉంటుందంట ఆమె, స్వాతిరెడ్డి.
ఆమె మాట్లాడిన మాటలు ఇంత అంత కాదు. తుగ్గలకన్నా అంటే ఫైర్ అనుకున్నావా, ఫ్లవర్. డైలాగ్ బాగుంది కదా, స్వాతి రెడ్డి గారు ఎక్కడో ఉంటుంది. ఆమె జగన్కి జబ్బుంది, తుగ్గలకు పేరు నేనే పెట్టా. ఆమె మాట్లాడుద్ది. బడా లీడర్లకు అమ్మాయిలను సప్లై చేస్తాడంట కదా టీవీ9 రజనీకాంత్ అంటే అంత కసి ఎందుకు? జగన్ కనిపిస్తే చెప్పుతో కొడతా. నీ అమ్మకు అబ్బకు పుట్టాడా వాడు? ఇది ఆమె మాట్లాడే మాట. స్వాతిరెడ్డి గారు అయితే రాత్రి అయితే చాలు ఆత్మలతో మాట్లాడే పిచ్చోడు ఈ జగన్. జగన్ గురించి షాకింగ్ నిజాలు బయట పెట్టిన స్వాతిరెడ్డి. ఇవి స్వాతిరెడ్డి కాదు, స్వాతి చౌదరి అంట. రెడ్డి పేరు పెట్టుకుంటే రెడ్డి తిట్టుకున్నారు అని మంచి ప్లాన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ బాబు గారు. ఇక ఏబిఎన్ ఇది చూడండి. జగన్ రెడ్డి భస్మాసురుడు, బాబాయిని చంపిన చరిత్ర హీనుడు జగన్ రెడ్డి. ఇది ఒక వ్యవహారం. ఈ చూడండి ఘర్షణ అకౌంట్ థంబ్లైన్స్. ఘర్షణ థంబ్లైన్ అదే. దీనిలో ఇతను వెంగళరావు ఇతని పేరు. నాకు ఈ మధ్యన ఫోన్ చేశాడు. ఎవరైనా అంటే నేను వెంగడరావు అన్నాడు. ఏ వెంగడరావు నాకేం తెలుసు? ఆయన వెంగడరావు అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి చనిపోయాడు, ఆయనే అనుకున్నా. నేను వెంగడరావుని, నా మీద నువ్వు కేసు పెట్టావు. నేను ఎప్పుడు కేసు పెట్టలా. ఎన్ని బూతులు తిట్టాడు, ఎన్ని బూతులు తిట్టాడు. నన్ను చంపేస్తాడంట.